ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం వాక్యం ఇలా ఉంది: నేను ఆకాశపు వాక్యలు విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలో కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరికీ ఒక కోరిక ఉంటుంది. దీవెనలు కావాలి, అభివృద్ధి కావాలి, కుటుంబం ఎదగాలి, పిల్లలు అభివృద్ధి చెందాలి అని. కానీ చాలాసార్లు మనం అడిగేది, దేవా నన్ను ఎప్పుడు దీవిస్తావని. కానీ ఈరోజు దేవుడు స్వయంగా చెప్తున్నాడు, నేను ఆకాశపు వాక్యం విప్పుతాను అని. ఇది చిన్న దీవెన కాదు, ఇది పరిమితి దీవెన కాదు, ఇది పట్టజాలనంత దీవెన. దేవుడు తక్కువగా ఇవ్వడు, ఆయన విస్తారంగా కుమ్మరిస్తాడు. మలాకీ కాలంలో ప్రజలు దేవునికి దశమభాగం ఇవ్వడం ఆపేశారు. వారు దేవునికి చెందిన దానిని తమ దగ్గరే ఉంచుకున్నారు. అప్పుడు దేవుడు వారిని అడిగాడు, మీరు నన్ను దోచుకుంటున్నారా అని. వారు ఆశ్చర్యపోయారు, మేమెలా దోచుకుంటామని. అప్పుడు దేవుడు చెప్పాడు, దశమభాగములలో కానుకలు నాకు ఇవ్వాల్సింది ఇవ్వట్లేదు అని. అప్పుడు దేవుడు ఒక సవాల్ ఇచ్చాడు కూడా, నన్ను పరీక్షించండి అని. అంటే నాకు ఇవ్వవలసింది నాకు ఇచ్చి నేను మీకు ఎందుకు ఇవ్వట్లేదో మీరు నన్ను పరీక్షించవచ్చు అని చెప్పాడు. బైబిల్లో దేవుడు పరీక్షించమని చెప్పిన ఒకే ఒక సందర్భం ఇది. ఈ వాక్యంలో 3 గొప్ప సత్యాలున్నాయి. మొదటిగా విధేయతకు వాగ్దానం. దేవుడు ఇలా చెప్తున్నాడు, ముందు మీరు నమ్మకంగా ఉండండి అని. దీవెనకు ముందు విధేయత ఉంటుంది. దశమభాగం అంటే నా ఆదాయంలో దేవుని వాటా, దేవునిపై నమ్మకం. దేవుడా నీవే నా మూలమని అంగీకరించడం. ఇది డబ్బు గురించి మాత్రమే కాదు, ఇది నీ విశ్వాసం గురించి. రెండోదిగా ఆకాశపు వాక్యంలోని. పాతకాలంలో వర్షం అత్యంత ముఖ్యమైన దీవెన. వర్షం లేకపోతే పంట లేదు, పంట లేకపోతే జీవితం లేదు. ఆకాశపు వాక్యంలో అంటే అవకాశాలు తెరుచుకోవడం, ఎదుగుదల, కృప, దేవుని సహాయం. దేవుడు మూసేసిన ద్వారం తెరవగలడు. మనుషులు ఇవ్వలేని అవకాశాలు ఆయన ఇవ్వగలడు. మూడోదిగా పట్టజాలనంతా అని. దేవుడు కొలిచిపెట్టే దేవుడు కాదు, ఆయన పరిమితి లేని దేవుడు. నీ కళల కంటే పెద్ద దీవెన, నీ ఆలోచన కంటే పెద్ద అనుగ్రహం, నీ అర్హత కంటే పెద్ద కృప. అది ఆర్థిక దీవెన మాత్రమే కాదు, ఆరోగ్య దీవెన, కుటుంబ సమాధానం, పిల్లల భవిష్యత్తు, ఆత్మీయ అభివృద్ధి. ఇలా దేవుడు పట్టజాలనంతా విస్తారంగా దీవిస్తాడు. దీనికి ఒక గొప్ప ఉదాహరణ ఏలియా కాలంలో ఇజ్రాయెల్ దేశంలో భయంకరమైన కరువు వచ్చింది. వర్షం లేదు, పంటలు లేవు, ఆహారం లేదు, జీవితం నిలిచిపోయినట్లయిపోయింది. ఆ సమయంలో సారెఫాతు అనే పట్టణంలో ఒక విధవరాలు ఉండేది. ఆమె పరిస్థితి, ఆమెకు ఆదాయం లేదు, సహాయం చేసేవారు లేరు, ఒక చిన్న కుమారుడు మాత్రమే ఉన్నాడు. ఇప్పుడు ఆమె దగ్గర మిగిలింది ఏమిటి అంటే ఒక గుప్పెడు పిండి, కొద్దిగా నూనె. అది ఆమె చివరి భోజనం. ఆమె మాటలు ఎంత భయంకరంగా ఉన్నాయో తెలుసా? ఇది తిని మేము చనిపోతామనింది. ఆమెకు భవిష్యత్తు కనిపించడం లేదు, ఆమెకు ఆశ కనిపించడం లేదు, ఆమెకు రేపు అనే ఒక రోజు లేదు. దేవుడు ఏలియాను ఆమె దగ్గరకు పంపాడు. ఏలియా చెప్పిన మాట సహజంగా అనిపించదు. ముందుగా నాకు ఒక చిన్న రొట్టె చెయ్యి అని. ఆమె పరిస్థితి చూస్తే ఇది కఠినమైన అభ్యర్థనే. నా బిడ్డ ఆకలిగా ఉన్నాడు, నేను ఆకలిగా ఉన్నాను, ఇంకా మిగిలింది చివరి భోజనమే అని. కానీ అదే సమయంలో ఒక వాగ్దానం వచ్చింది. యెహోవా వర్షం కురిపించే దినం వరకు నీ పిండి పాత్ర తక్కువ కాదు, నీ నూనె సీసా ఖాళీ కాదు అని. ఇది పరీక్షా క్షణం. భయం చెప్తుంది దాచుకో అని, కానీ విశ్వాసం చెప్తుంది ఇవ్వమని. ఆమె నిర్ణయం ఏంటి అంటే, ఆమె భయపడింది కానీ భయాన్ని అనుసరించలేదు. ఆమె విశ్వాసంతో అడుగు వేసింది. ఆమె ముందుగా దేవుని మనిషికిచ్చింది. అది కేవలం ఆహారం ఇవ్వడం మాత్రమే కాదు, అది ఇలా చెప్పినట్లే, దేవుడా నేను నీ మాటను నమ్ముతున్నాను అని. బైబిల్ చెప్తుంది, ఆ రోజు నుండి పిండి తరిగిపోలేదు, నూనె ఎండిపోలేదు అని. దేవుడు ఒక్కసారే 1 సంవత్సరానికి సరిపడా ఇవ్వలేదు, ఆయన ప్రతిరోజు ఇచ్చాడు. ఇది చాలా ముఖ్యమైన సత్యం. దేవుడు నిల్వ గోధుమలు ఇవ్వకపోవచ్చు, కానీ రోజువారీ సరఫరా ఇస్తాడు. ప్రతిరోజు పాత్రలో పిండి ఉంది, ప్రతిరోజు సీసాలో నూనె ఉంది. అంటే దేవుడు ఆమెను రేపటికి కాపాడాడు. ఆమె విశ్వాసం వల్ల ఆమె బ్రతికింది. ఆమె కుమారుడు బ్రతికాడు, ఏలియా బ్రతికాడు. ఒక స్త్రీ విశ్వాసం 3 ప్రాణాలను కాపాడింది. ఆమె రేపటి గురించి భయపడి ఉంటే ఆమె కథ అక్కడే ముగిసేది. కానీ ఆమె వాగ్దానాన్ని పట్టుకుంది, అందుకే ఆమె రేపును కొనసాగించింది. ఈ రోజు నువ్వు ఇలా అనుకుంటున్నావా? నా దగ్గర చాలా తక్కువగా ఉంది, నా జీతం సరిపోవడం లేదు, నా ఆరోగ్యం బాగలేదు, నా పరిస్థితి కష్టంగా ఉందని. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నీ వనరులు చిన్నవిగా ఉండొచ్చు, కానీ నీ దేవుడు చిన్నవాడు కాదు. నీవు దేవుని వాక్యాన్ని పట్టుకుంటే రేపటిని గురించి చింతించాల్సిన అవసరం లేదు. దేవుడు సరఫరా చేస్తాడు, దేవుడు నిలబెడతాడు, దేవుడే కాపాడతాడు. ఆమె దగ్గర ఉన్నది చిన్నదే, కానీ ఆమె విశ్వాసం పెద్దది. దేవుడు చిన్న వనరులను పెద్ద దీవెనగా మార్చగలడు. నీ దగ్గర ఏమున్నదని ముఖ్యం కాదు, నీ దేవునిపైన నీ విశ్వాసం ఏముండదు ముఖ్యం. రేపటిని గురించి భయపడకము, దేవుడు నీ పాత్రను ఖాళీ చేయడు. ఈరోజు మనం అడగాలి, నేను దేవునిపై నమ్మకంగా ఉన్నానా? నా సంపాదనలో దేవునికి స్థానం ఉందా? నా జీవితంలో మొదటి స్థానం దేవుందా కాదా అని. దేవుడు మనకి ఈరోజు చెప్తున్నాడు, నన్ను నమ్ము, నన్ను మొదట పెట్టు, నేను నీ జీవితంలో వాక్యాలను తెరుపుదును అని. కొన్నిసార్లు మనం ఇలా అనుకుంటాం, దేవుడా నాకు ఎక్కువైతే నేను ఇస్తాను అని. కానీ దేవుడు చెప్తున్నాడు,
నువ్వు నమ్మకంగా ఉంటే నేను నీకు ఎక్కువ ఇస్తాను అని. మనం చాలాసార్లు దశభాగం అంటే కేవలం డబ్బు గురించి ఆలోచిస్తాం, కానీ నిజానికి దేవుడు మనకిచ్చింది కేవలం సంపద మాత్రమే కాదు. దేవుడు మనకిచ్చింది ప్రాణం, ఆరోగ్యం, కుటుంబం, అవకాశాలు, ముఖ్యంగా 24 గంటలు. ప్రతిరోజు ఉదయం మనం లేచినప్పుడు ఇది మన ప్రతిభ వల్ల కాదు, అది దేవుని కృప వల్లే. చాలామంది ఈరోజు చూడాలనుకున్నారు కానీ చూడలేకపోయారు, కానీ మనం చూస్తున్నామంటే అది దేవుని కృప వల్ల. ఒక రోజులో 24 గంటలు ఉంటాయి. సో ఇప్పుడు దాంట్లో దశభాగం అంటే 24 గంటల్లో 10వ భాగం అంటే 2 గంటల 24 నిమిషాలు, సుమారుగా 2.5 గంటలు. ఇప్పుడు మనమే అడగాలి, నేను దేవునికి రోజులో కనీసం 2 గంటలు ఇస్తున్నానా? ప్రార్థన, వాక్యం, ఆరాధన ఇవి నా జీవితంలో అసలు ఉన్నాయా అని. మనం ఇలా అంటాం, నాకు టైం లేదు అని, కానీ సోషల్ మీడియాకు టైం ఉంది, మొబైల్కి టైం ఉంది, సీరియల్స్కి టైం ఉంది. దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని మనం ఆయనకే ఇవ్వకపోతే అదేమవుతుంది? బైబిల్ భాషలో చెప్పాలంటే దేవునికి చెందిన దానిని మనం దోచుకున్నట్టే. దేవుడు మన దగ్గర డబ్బులు అడగడం లేదు, ఆయన మన హృదయాన్ని అడుగుతున్నాడు. సమయం అంటే జీవితం. నీవు ఎవరికి సమయం ఇస్తావో అదే నీ ప్రాధాన్యత. నువ్వు దేవునికి సమయం ఇస్తే ఇది ఇలా చెప్పినట్లే, ప్రభువా నీవే నా జీవితంలో మొదటి స్థానం అని. నువ్వు దేవునికి నీ సంపాదనలో 10వ భాగం ఇస్తున్నావా? నీ సమయంలో 10వ భాగం ఇస్తున్నావా? నీ ఆలోచనలో ఆయనకు స్థానం ఇస్తున్నావా? దేవుడు 24 గంటలు ఇచ్చాడు, అందులో కొంత సమయం కూడా నువ్వు ఆయనకి ఇవ్వకపోతే మనం ఏం చెప్తాం? నువ్వు దేవునికి సమయం ఇస్తే నీ రోజు మారుతుంది, నీ నిర్ణయం మారుతుంది, నీ కుటుంబం మారుతుంది, నీ మనశ్శాంతి పెరుగుతుంది. సమయం అనే దశభాగం ఆత్మీయ దీవెనగా మారుతుంది. ఈ రోజు నువ్వు నిర్ణయం తీసుకో. ప్రతిరోజు ఒక స్థిరమైన ప్రార్థన సమయం, వాక్యం చదవడం, కుటుంబ ప్రార్థన, ఇలా దేవుని మొదట పెట్టు. ఆకాశ వాక్యాలు తెరుచుకుంటాయి. ఈ వాగ్దానాన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే విధేయత గలవారిగా ఉండాలి, విశ్వాసంతో, కృతజ్ఞతతో మొదటి స్థానం దేవునికి పెట్టేవారిగా ఉండాలి. దేవుని భాగం ముందుగా ఇవ్వాలి, మిగతా భాగం ఆయన ఆశీర్వదిస్తాడు. ఈ వాగ్దానం మనం స్వతంత్రించలాగున మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్థుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఆకాశపు వాక్యంలో విప్పుతానని చెప్పి మాకు వాగ్దానం చేసినందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మా హృదయాలలో నమ్మకాన్ని పెంచుము, మా జీవితాలలో విధేయతను పెంచుము, మా కుటుంబాల మీద, మా ఉద్యోగాల మీద, మా పిల్లల మీద నీ దీవెనలు కుమ్మరించుము ప్రభువా. పట్టజాలనంత విస్తారంగా ఆశీర్వదించుము. మేము పొందిన దీవెనలను నీ మహిమ కొరకు ఉపయోగించినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.